అందుకే మొత్తుకొని దండాలు దశకాలు పెట్టి చెప్పేది, పాపాలు గడిగేసుకోండి, మారు మనసు పొందండి, బాప్తిస్మం పొందండి, బాప్తిస్మం పొంది మీ పాపాలన్నీ యేసు రక్తంలో కడిగేసుకోండి అని ఎందుకు ప్రతిసారి మొత్తుకొని చెప్పేది? అదేదో ఆచారం అలవాటు కాదు. అలా చేయకపోతే మొత్తం పాతాళానికి పోతారు, నరకానికి పోతారు. అందుకని బ్రతిమలాడి ఎందుకు మొత్తుకొని చెప్తున్నావు అంటే అది కారణం. లేకపోతే నశించిపోతావు, నీ ఆత్మ నశించిపోతుంది, తీర్పులోకి వెళ్తావు, ఉగ్రతకు గురవుతావు, విడవబడతావు, నరకాగ్నికి పయనమవుతావు. ఆ గతి నీకు పట్టకూడదంటే నిన్న ఆ స్థితికి తీసుకెళ్లే నీ పాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి నువ్వు కడగబడాలి. పాపం చేయలేదని నువ్వు చెప్పలేవు. పాపం నేను చేయలేదు అని చెబితే అది పెద్ద పాపం అయింది. ఎందుకంటే దేవుని వాక్యం అబద్ధం చేసినట్టు అయింది. ఏ భేదము లేదో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అన్నది వాక్యం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నది వాక్యం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులనుగా చెయ్యును అన్నాడు.